ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్లో పర్యటిస్తున్నారు. టెక్స్టైల్ పార్క్ లో వన మహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మంత్రులు కొండా సురేఖ, సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి మహోత్సవం లోగోను ఆవిష్కరించారు. తర్వాత టెక్స్టైల్ పార్కు సందర్శనం అనంతరం ప్రస్తుతం సీఎం మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులను పరిశీలిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్లో పర్యటిస్తున్నారు. టెక్స్టైల్ పార్క్ లో వన మహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మంత్రులు కొండా సురేఖ, సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి మహోత్సవం లోగోను ఆవిష్కరించారు. తర్వాత టెక్స్టైల్స్ పార్కును సందర్శించారు. ప్రస్తుతం సీఎం మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులను పరిశీలిస్తున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి వరంగల్లో పర్యటిస్తున్నారు. అక్కడ ఆయనతో పాటు మంత్రులు, అధికారులు కూడా పాల్గొన్నారు. అక్కడ టెక్స్టైల్ పార్క్ లో ఉన్నటువంటి పనులను, అలాగే అక్కడ జరిగేటువంటి నిర్మాణ పనులను కూడా వాళ్ళని అడిగి తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులను ఆయన పరిశీలిస్తున్నారు. వాటిని పరిశీలిస్తూ అక్కడ ఉన్నటువంటి మంత్రులను, అధికారులను ఆ ప్లానింగ్ గురించి కూడా ఆయన డీటెయిల్గా అడిగి తెలుసుకున్న దృశ్యాలను మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇక వరంగల్లో టెక్స్టైల్ పార్కును ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి, ప్రస్తుతం రేవంత్ రెడ్డి వరంగల్లో పర్యటిస్తున్నారు కదా, కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ఎస్ ప్రియా, మొదటగా షాయంపేట శివార్లోని టెక్స్టైల్ పార్క్ ను పరిశీలించి అక్కడ యంగ్వెన్, కైటెక్స్ రెండు సంస్థల ప్రతినిధులతో మాట్లాడిన తర్వాత ప్రస్తుతం వరంగల్ నడి బొడ్డున నిర్మిస్తున్నటువంటి ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ ప్రాంగణానికి చేరుతున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఎల్ఎన్టీ నిర్మాణ సంస్థ 24 అంతస్తుల మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం సాగిస్తుంది. దానికి సంబంధించిన ప్రతినిధులు ఆయనకు ఈ యొక్క నిర్మాణానికి సంబంధించిన అంశాలను కూడా వివరిస్తున్నారు. దీనిలో మొదటగా 16.50 లక్షల స్క్వేర్ ఫీట్ల నిర్మాణం ప్రతిపాదన చేశారు. అందులో 42.42 ఎకరాల ప్రాంగణం నిర్మాణం చేసే విధంగా మొదట ప్రతిపాదన చేశారు. ఆ తర్వాత దీన్ని 2500 పడకలకు పెంచే విధంగా రివైజ్ చేస్తూ 56 ఎకరాలకు పైగా ప్రాంగణం నిర్మాణం చేసే విధంగా మరోసారి రివైజ్ చేశారు. దాంతో పాటు 20 లక్షల పైగా స్క్వేర్ మీటర్ల నిర్మాణం కూడా కొనసాగుతుంది. అయితే ఇప్పటికీ 18 ఫ్లోర్ల లోపల నిర్మాణం కంప్లీట్ పూర్తి కాగా మరొక 6 ఫ్లోర్ల నిర్మాణం అయితే పెండింగ్ లో ఉంది. కానీ ఈ యొక్క 24 అంతస్తులు పూర్తి అయితే అందులో ఆసుపత్రి కొనసాగించడానికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందంటూ
కొంత నివేదికలు రావడం, దాంతో పాటుగా ఏదైనా అనుకోని ప్రమాదాలు జరిగితే అక్కడి నుంచి వాళ్ళని తరలించడానికి కూడా కష్టతరం అవుతున్న నేపథ్యంలో 12 అంతస్తుల వరకే దీన్ని ఆసుపత్రిగా వాడుకోవాలంటూ అటు జిల్లాకు సంబంధించిన మంత్రులకు, ఎమ్మెల్యేలందరూ కూడా కొంత సామాజికవేత్తలు, కొంత నిపుణులు కూడా సూచనలు చేస్తారు. ఆ సూచనలు అనుగుణంగానే 12 అంతస్తులోనే దీన్ని ఆసుపత్రి కొనసాగించే విధంగా ఒక నివేదికలు కూడా సిద్ధం చేశారు. ప్రస్తుతం ఎల్ఎన్టీకి సంబంధించినటువంటి నిర్మాణ సంస్థకు సంబంధించిన అధికారులు, ప్రతినిధులు ఆ యొక్క బేస్ నిర్మాణము, అదేవిధంగా ఈ సైట్ ను ఏ విధంగా నిర్మాణం చేస్తున్నారు దాని వైపు కూడా పూర్తిగా బ్లాక్ల వారీగా వివరణ చేస్తున్నారు. దీన్ని ప్రధానంగా జోన్ 3, జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4, జోన్ 5 అంటే 5 జోన్లుగా విభజించి ఎల్ఎన్టీకి సంబంధించిన నిర్మాణ సంస్థ జోన్ల వైద్య నిర్మాణం చేస్తుంది. అయితే ఇప్పటి వరకు కూడా కంప్లీట్ అయింది 14 ఫ్లోర్లకు సంబంధించి ప్రధాన స్ట్రక్చర్, ఆ తర్వాత సెంట్రల్ స్ట్రక్చర్ నిర్మాణం కొనసాగుతుంది. అయితే దీన్ని ఏ విధంగా మళ్ళీ రివైజ్ చేయాలి, ప్రస్తుతం 12 ఫ్లోర్లకే రాష్ట్ర ప్రభుత్వము ఆసుపత్రి వాడుకోవడానికి సూచనలు చేస్తున్న నేపథ్యం లోపల దీన్ని ఏ విధంగా మాడిఫై చేయాలి దానిపైన కూడా అక్కడ చర్చలు అయితే జరుగుతున్నాయి. ఇంకా దాదాపు 23-24 ఫ్లోర్లు అంటే ఇంకా దాదాపు 6 నెలల సమయం మిగిలి ఉంటుంది. అంటే ఆ లోపుగా ఈ యొక్క ఆసుపత్రి అందుబాటులోకి రాకపోతే ఇప్పటికే ఎంజిఎం కూడా చిత్రావస్థకు చేరుకున్న నేపథ్యం లోపల ఈ యొక్క దాదాపు 4-5 ఉమ్మడి జిల్లాలకు ప్రాణప్రదానంగా నిలిచేటువంటి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెంటనే అమలులోకి తీసుకువచ్చి పూర్తిగా వైద్యులను, వైద్య సిబ్బంది కూడా కేటాయించే విధంగా ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి కొంత ప్రణాళికలు కూడా చేశారు. దానికి సంబంధించి ఇప్పుడు మరికొద్ది సేపట్లో కలెక్టరేట్ లోపల జరిగే సమీక్ష సమావేశం లోపల ఆయన అధికారులకు కూడా సూచనలు చేసే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి ఇంత ఆలస్యం జరిగినా కూడా 2 సంవత్సరాల అమల్లోకి తీస్తామని చెప్పినప్పుడు కూడా ఇప్పటికీ 4 సంవత్సరాలుగా ఈ నిర్మాణం కొనసాగుతూనే ఉంది. అయితే ప్రస్తుతం సీఎం రేవంత్ ముందు చూపుకొని 12 ఫ్లోర్లలో ఆసుపత్రి కనుక ప్రారంభం అయితే మాత్రం మరో 2-3 నెలల్లోనే ఈ యొక్క ఆసుపత్రి అమల్లోకి వచ్చి వైద్య సదుపాయాలు కూడా సాధారణ ప్రజలకైతే అమలుకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో మనం చూడొచ్చు ఇక్కడ సంబంధించిన ప్రియా రైట్. అలాగే సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ అభివృద్ధి పైన దృష్టి సారించిన నేపథ్యంలో ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించారు కదా, తర్వాత ఇవాళ స్కెడ్యూల్ అంతా ఏ విధంగా ఉంది సీఎంది? అంటే ప్రధానంగా ఈ రోజు అసలు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి సంక్షేమ అభివృద్ధి పనులు, అదేవిధంగా ఇక్కడ సమస్యలను అడ్రస్ చేసే విధంగా అయితే ఐఓటీస్ లో 2 గంటల పాటు సమీక్ష సమావేశం ఉండేది. అయితే దానికంటే ముందుగానే ప్రధానంగా అటు ఉపాధి అవకాశాల కల్పనకు ఉపయోగపడే టెక్స్టైల్ పార్క్ 1317 ఎకరాల ప్రాంగణంలో టెక్స్టైల్ పార్కు, అది పూర్తి స్థాయి లోపల అక్కడి కంపెనీలు కనుక వచ్చి ఉంటే భారీగా ఇక్కడ ఉద్యోగ అవకాశాలు నెలకొచ్చు. దాదాపు 1,00,000 మందికి పైగా ప్రత్యక్షంగా, 1,00,000 మందికి పైగా పరోక్షంగా ఇక్కడ పూర్తిగా ఉపాధి అవకాశాల కల్పన ఉంటుంది. కాబట్టి మొదటగా ఆ టెక్స్టైల్ పార్క్ ను పరిశీలించి అక్కడ దాన్ని ఒక స్పెషల్ ఎకనామిక్ జోన్ గా పరిగణించి దాన్ని అభివృద్ధి చేయాలంటూ సూచనలు కూడా చేశారు. దానికి సంబంధించి కంపెనీలు ఆహ్వానించడము, కంపెనీలకు ఇవ్వాల్సిన రాయితీల అంశాన్ని ఆయన సమీక్ష సమావేశంలో సూచనలు చేస్తారంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రతినిధులకు, అధికారులకు కూడా చెప్పారు. ఆ తర్వాత ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఒకటి ఉపాధి రంగం సంబంధించి ఆయన మరికొద్ది సేపట్లో సమీక్షలో ఆయన కొన్ని సూచనలు చేయబోతున్నారు. ప్రస్తుతానికి వైద్య రంగం, ఇది ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కనుక ఇక్కడ వైద్య సదుపాయాలు కనుక అమల్లోకి వస్తే మాత్రము పూర్తిగా ప్రతి ఒక్క పేద మధ్యతరగతి వాళ్ళందరూ కూడా ఉచితంగా మల్టీ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అంతాయి. కాబట్టి వైద్య రంగం పైన ఈ దృష్టి పెట్టిన నేపథ్యంలో ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని అమల్లోకి తీసుకొచ్చే విధంగా కూడా ఆయన త్వరలోనే చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక దాంతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రధానంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే వరంగల్ టౌన్ కు సంబంధించి 2వ రాజధానిగా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన గత ఎన్నికల ముందు నుంచి కూడా చెప్తూ వస్తున్నారు. ఆ యొక్క అన్ని వనరులు కూడా వరంగల్లో ఉన్న నేపథ్యం లోపల ఐఓటీస్ లో జరిగిన సమీక్ష సమావేశంలో ఇక్కడ ప్రధానంగా డ్రైనేజ్ సంబంధించిన సమస్యలు, శానిటేషన్ సమస్యలు, మంచినీరు ఇచ్చే సమస్యలు, అదేవిధంగా ఇండస్ట్రియల్ కారిడార్ గా వరంగల్ అభివృద్ధి చేయడము ఇట్లాంటి అనేక సమస్యలతో పాటుగా కూడా కొన్ని అటు మామూలు ఎయిర్పోర్ట్ కావచ్చు, అటు కాజీపేట లోపల వ్యాగన్ వీల్ సంబంధించినటువంటి పరిశ్రమ కావచ్చు, అంటే ఒక ఇండస్ట్రియల్ కారిడార్ గా వరంగల్ అభివృద్ధి చేసే విధంగా అటు ఉపాధి, వైద్యము, అదేవిధంగా మౌలిక వస్తువులకు సంబంధించి అంటే ప్రధాన రంగాలపైన ఆయన దృష్టి కేంద్రీకరించారు. ఇక్కడ నుంచి అంటే మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రాంగణం నుంచి నేరుగా ఐఓటీసీకి వెళ్ళిన తర్వాత దాదాపు అక్కడ ఆయన 3 గంటల నుంచి 5:30 వరకు అంటే 2:30 గంటల పాటు కూడా రివ్యూ మీటింగ్ ఉండబోతుంది. ఇప్పటికే అటు కార్పొరేటర్ల ద్వారా కూడా ఆయా డివిజన్ల లోపల ఎట్లాంటి పనులు పెండింగ్ లో ఉన్నాయి, ఏ పనులు త్వరగా పూర్తి చేయాలి, దానికి డెవలప్మెంట్ సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా
స్థానికంగా ఉన్న మంత్రి కొండా సురేఖ 2 రోజుల క్రితమే నివేదికలు తెప్పించుకున్నారు. ఆ నివేదికలను అధికారుల సమక్షంలో సమీక్షలు నిర్వహించి ఏవి త్వరితగతిన పూర్తి చేయాలన్న దానిపై కూడా ఒక నోట్ ఫైల్ కూడా తయారు చేసుకున్నారు. సో ఆ నివేదికను ఈ రోజు రివ్యూ సమావేశం లోపల సీఎం దృష్టికి తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఆ నియోజకవర్గాలకు సంబంధించి అభివృద్ధి పనులు గత ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టి ఇప్పటికీ మధ్యంతరం ఆగిపోయినట్టు పనుల విషయాన్ని కూడా ఏదైనా ఒక నిర్ణయం తీసుకొని నిధులు కేటాయించే విషయంగా కూడా ఈ సమీక్ష సమావేశం లోపల ఆ చర్చ జరగబోతుంది. దాదాపు 2.5 గంటల పాటు సుదీర్ఘంగా ఈ సమీక్ష జరగబోతుంది. అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో అన్ని రంగాల లోపల విద్య, ఉపాధి, వైద్యము, మౌలిక వస్తువులు అంటే ప్రధాన రంగాల అభివృద్ధి కేంద్రంగా కూడా ఈ రివ్యూ అయితే జరగబోతుంది. ఆ తర్వాత 5:40కి ఆయన ఒక ప్రైవేటు ఆసుపత్రి ప్రారంభోత్సవ ప్రదేశానికి వెళ్లి అక్కడ దాదాపు 30 నిమిషాలు ఉండి ఆ ప్రారంభోత్సవం తర్వాత తిరిగి ఆయన హంటర్ రోడ్ ద్వారా ఆర్ట్స్ కాలేజీకి వెళ్లి అక్కడ హెలిప్యాడ్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో తిరిగి హైదరాబాద్ కి అయితే చేరుకోబోతున్నారు. అయితే ఈ రోజు సమీక్ష సమావేశమే చాలా కీలకం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వ హయాం లోపల దాదాపు సంవత్సరానికి 300 కోట్ల అభివృద్ధి నిధులు వరంగల్ కేటాయిస్తామంటూ దాదాపు 8 ఏళ్ల నుంచి అంటే 2,400 కోట్ల రూపాయల నిధులను అసలు ఎక్కడికి వెళ్ళినటువంటి ఆలోచనలు, దాంతో పాటుగా ఆ పనులు కూడా జరగలేదు. అంటే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి చేసిన సమీక్ష లోపల నిధుల కేటాయింపు అనేది ప్రధానంగా ఉండబోతుంది. దాంతో పాటుగా అటు ఉపాధి, విద్య, వైద్యం అనేది గత కొద్ది రోజుల నుంచి కూడా రేవంత్ సర్కార్ చెప్తున్న నేపథ్యం లోపల వాటికి సంబంధించి కీలక సూచనలు చేస్తూనే వాటికి సంబంధించిన నిధులు కూడా విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా సమీక్ష తర్వాత మాత్రం ఓరుగాలకు ఒక వరాల జల్లు కురిపిస్తారనేటువంటి ఆశాభావం సాయంత్రం జరిగే సమీక్షలో కేవలం వరంగల్ అభివృద్ధి అలాగే అభివృద్ధికి కావాల్సిన నిధుల కేటాయింపు కాకుండా ఇంకా ఏ అంశాలు చర్చించే అవకాశం ఉంది? అంటే ప్రధానంగా వరంగల్ కు సంబంధించి ఇప్పటికే దేశానికి 2వ రాజధాని అవసరం వస్తే వరంగలే ఉండాలి, హైదరాబాద్ ఇప్పటికే పొల్యూట్ అయినటువంటి అంశం కూడా చర్చ జరుగుతుంది. దాంతో పాటుగా హైదరాబాద్ తర్వాత తెలంగాణకు 2వ రాజధాని ఏదంటే కూడా వరంగల్ వైపు చూసేది. అంటే ఆ స్థాయి లోపల పేరు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఎటువంటి అభివృద్ధి పనులు జరగలేదు. ప్రధానంగా ఇక్కడ డ్రైనేజ్ సిస్టము, అండర్ గ్రౌండ్ సిస్టమ్ ఒక 40 ఏళ్ల నుంచి కూడా డిమాండ్ ఉంది. ఆ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది కూడా ప్రధానంగా తమ అధికారంలోకి వస్తే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తామంటూ కూడా కాంగ్రెస్ అప్పటి నుంచే ఎలక్షన్ల ముందు నుంచే కూడా హామీ ఇస్తూ వస్తుంది. ఎన్నికల ప్రచారంలో కూడా వరంగల్ సంబంధించి 12 నియోజకవర్గాల ప్రచారంలో కూడా ఇదే ఒక హైలైట్ అంశంగా కూడా ప్రకటిస్తూ వచ్చారు. దాంతో పాటు కాజీపేట లోపల అటు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా రాలేదు. అది ఒకవేళ వస్తే మాత్రం దాదాపు 2 లక్షల మంది ప్రత్యక్షంగా ఉపాధి పొందంటే అటు ఉపాధి అదే విధంగా మౌలిక వసతులు ఈ 2 అంశాలే కీలకంగా ఉన్నాయి కాబట్టి ప్రధానంగా దానిపైన చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఇక దాంతో పాటుగా గత 10 ఏళ్ల కాలం లోపల వరంగల్ అభివృద్ధి కోసం కేటాయించిన బడ్జెట్ ఆ నిధులు అవి ఉపయోగించకుండా డైవర్ట్ చేసిన అంశాలు కూడా కొన్ని అంటే గత ప్రభుత్వం చేసిన తప్పులపై కూడా కొంత నివేదిక తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అంటే ప్రస్తుతం ఒక ఉదాహరణ చూసుకుంటే ప్రస్తుతం ఉన్నటువంటి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఈ నిర్మాణానికి మొత్తం ప్రభుత్వమే 1315 కోట్లతో నిర్మాణం చేస్తున్నట్టు గత ప్రభుత్వం లోపల కేసీఆర్ ప్రకటించిన తర్వాత అనూహ్యంగా దీన్ని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర లోపల తాకట్టు పెట్టి 3,000 పైగా కోట్ల అప్పు తీసుకొని వచ్చారు. అంటే ఇట్లా ప్రజలకు చెప్పింది ఒకటి చేసింది ఒకటి, ఆ యొక్క నిధులను కూడా పక్కదోవ పట్టించారు. అంటే ఈ అంశాలన్నింటినీ కూడా ఒక నివేదికలు అయితే సిద్ధం చేసుకున్నారు. వాటన్నిటిని కూడా సమీక్ష సమావేశంలో లేవనెత్తే పరిస్థితి కనిపిస్తోంది. వీటిపై కూడా అవకతవకలు స్కాములు కనుక జరిగినట్ల కనుక నివేదికలు ఉంటే మాత్రం దానిపై విజిలెన్స్ ఎంక్వైరీ కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి సంబంధించి నిధుల విషయం లోపల ఎన్నేళ్ల నుంచో తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చారు, ప్రజల్ని మోసం చేశారు, నిబంధనల విరుద్ధంగా చేస్తున్నటువంటి ఒక ఆరోపణలు ఉన్నాయి. సో దీనిపై కూడా సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం లోపల స్థానిక ఎమ్మెల్యేలు కూడా ఆయనకు ఆ రిప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే గత ప్రభుత్వం జరిగిన తప్పులు ప్రస్తుతం ప్రభుత్వం చేయాల్సినటువంటి ప్రధానమైనటువంటి పనులు, సమస్యల సాధన కోసం కావాల్సిన నిధులు వీటన్నిటిపైన కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే 2.5 గంటల సుదీర్ఘ సమయం ఉంది. దాంతో పాటుగా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి, దామోదర నరసింహ, స్థానికంగా ఉన్న మంత్రులు కొండా సురేఖ, సీతక్క పాటు మొత్తంగా ఉమ్మడి వరంగల్ చేసిన ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క సమీక్ష సమావేశం చాలా కీలకమైనదని చెప్పుకోవచ్చు. మొత్తానికి మరికొద్ది చెప్పాలి అంటే దాదాపు ఒక 10 నిమిషాల్లో ఇక్కడ నుంచి ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరుతున్నారు. ఐఓటీసీ అంటే హనుమకొండ సుబేదారి ప్రాంగణం వద్ద ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కాంప్లెక్స్ కి అయితే ప్రస్తుతం తన బస్ లోపల బయలుదేరుతున్నారు. మొత్తంగా ఈ బస్ లో కూడా తను వెళ్తూనే మంత్రులతో పాటుగా కూడా ఆయన అసలు ఏ ప్రధాన అంశాలపైన కూడా చర్చ జరుగుతుంది. ఆయన వెంటే కొండా సురేఖ, ఎందుకంటే ఆమె స్థానిక మంత్రి, వరంగల్ నగరం లోపల ఎన్నేళ్లుగా ఆమె మంత్రిగా పనిచేస్తారు గతంలో. సో ఆమెకు సంబంధించి కొన్ని సూచనలు కూడా ఆయన తీసుకుంటున్నారు కాబట్టి
పూర్తిగా వరంగల్ సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా అయితే ఈ సమీక్ష సమావేశం జరిగే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పుడైతే ప్రత్యేక బస్ లోపల సీఎం రేవంత్ రెడ్డి తిరిగి ఐఓటీసీకి అయితే బయలుదేరుతున్నాం. ఆయన వెంట కూడా భారీ కాన్వాయ్ వెళ్తుంది. మొత్తంగా చూడాలి, ఒక సమీక్ష సమావేశం తర్వాత తను చేసే ఒక కీలక ప్రకటన వరంగల్ కు ఒక వరప్రదానంగా ఉండబోతున్న చర్చ జరుగుతుంది. చూడాలి మొత్తంగా ఏం జరుగుతుంది. ఆయన వరాల జల్లు కురిపిస్తారా, ఏ సమస్యలపై ప్రధాన అంశాలుగా ప్రభుత్వం ముందు పోతుందో కూడా తెలిసే అవకాశం అయితే మరికొద్ది సేపట్లో ఉంది. ప్రియా. రైట్ వేణు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.